ఉన్న మాటే మాట్లాడుకుందాం. ఎవ్వలైనా రాజకీయంలోకి దిగేది ఎందుకబ్బా? మీదికి ప్రజాసేవ కోసం అని చెప్పినా అసలు కథ పదవులే. పార్టీ పవర్లుండి నేను పదవులు ఉండాలని తండ్లాడతారు ఎవరైనా. అయితే ఒక మేడం టికెటే తీసుకోలే, కానీ పార్టీ కోసానికి దేశమంతా తిరిగింది. ఎంత కష్టపడాలనో గంత కష్టపడ్డది. ఎన్నడో ఒకనాడు గసంటోళ్ళని కూడా గుర్తించాలి కదా మరి. ఇక రాహుల్ సారు రాయ్బరేలీ ఎంపీనే వైనాడు వదులుకుంటున్నాడు. మరి మొన్నటి ఎలక్షన్లా కేరళ రాష్ట్రం వైనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీ 2 సీట్లకెళ్లి పోటీ చేసి 2 గెలిచిండు. అయితే రూల్ ప్రకారం ఒక్క నియోజకవర్గానికే ఎంపీ ఉండాలి కాబట్టి వైనాడు సీటుకు రాజీనామా చేస్తుండన్నట్టు. మొన్నటిదాకా ఆడికెళ్లే ఎంపీ గుండే. అయితే రాయ్బరేలీ సీటు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ ఫ్యామిలీకి సెంటిమెంటు. ఈడ 21 మాటల ఎలక్షన్లు అయితే 18 చెయ్యే గెలిచింది. మళ్ళా అంతేకాదుల్లో నాయనమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియమ్మ మునుంబెట్టి పార్లమెంట్కి వచ్చిండ్రు ఈ నియోజకవర్గంకెళ్ళే. ఇప్పుడు రాహుల్ సార్ సుత గెలిచిండు కాబట్టి సిట్టింగ్ సీటును కాదని సెంటిమెంట్ సీట్లనే ఉండాలని ఫిక్స్ అయినట్టుండు. మరి వైనాడ్ సంగతేంది అంటారా? प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा. కాదన్నట్టు ప్రియాంకమ్మ నిలబడుతుంది. మేడం ఎంపీగా పోటీ చేసుడు ఇదే తొలుత. 5 ఏళ్ల సంధి పార్టీ కోసం బగ్గనే కష్టపడ్డది. అన్నకు చెల్లె తోడైనందుకే ఎలక్షన్ల పార్టీ పతార పెరిగింది. ఈమెన్ సుత ఎంపీగా గెలిపిస్తే ఇద్దరు కలిసి పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడతారనేది సీనియర్ల మాట. I'm very happy to be able to represent Wayanad. I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. రాహుల్ సారు రాజీనామా చేసినాక వైనల్లా 6 నెలల లోపట ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు అన్నని గెలిపిస్తానికి షెల్లె ప్రచారం చేస్తే అప్పుడు షెల్లెని గెలిపిస్తానికి అన్న ప్రచారం చేస్తాడన్నట్టు.